లోకేష్ దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. ఎందుకంటే తనని ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే పప్పు అంటూ అతని క్యారెక్టర్ అసాసినేషన్, అతని బిహేవియర్ అసాసినేషన్ చాలా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అతని నడకని, అతని తిండిని, అతని ఆహార్యాన్ని, అతని ఆహార శైలిని చాలా చేసుకొచ్చింది. అలాగే అదేదో ఇడ్లీ దాని పేరేంటది టిఫిన్ చేశారు విశాఖపట్నంలో, టిఫిన్కి ఎంత రేట్ అయింది, ఇట్లాంటి టైప్లో చాలా క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననాన్ని చేశారు. మాట అతని లాంగ్వేజ్ మీద కమాండ్ లేదు ఇదని చెప్పేసి దాన్ని అతను పట్టుదలగా తీసుకున్నాడు, కసిగా పనిచేశాడు. చాలా రోజులు ఎక్సర్సైజ్ చేసి వాకింగ్లు చేసి ఫైనల్గా పాదయాత్ర చేశాడు. ముందు సైకిల్ యాత్ర అనుకున్నారు, ఏకంగా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర ఇంపాక్ట్ తెలుగుదేశంకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అసలు జగన్ని తట్టుకోగలరా, నిలబడగలరా అనుకున్నటువంటి స్టేజ్ నుంచి జగన్ని ఎదిరించేవాడు ఒకడు వచ్చాడు అన్నటువంటిది. అట్లాగే రెడ్ డైరీ కాన్సెప్ట్తో అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగేందుకు అడుగులు వేయించి టోటల్గా కథకి సూత్రధారి, పాత్రధారి ఆయనే. అక్కడి నుంచి ఇవాళ సక్సెస్ అయ్యాడు. ఇవాళ మాట తీరు నేను ఫస్ట్లో అప్పట్లో విమర్శించిన రోజునే, వీళ్ళందరూ విమర్శించిన రోజునే చెప్పా, లోకేష్ నేను ఇంటర్వ్యూ చేశాను, పర్ఫెక్ట్గా మాట్లాడగలడు అతను, ఏదో చిన్న ముక్క కట్ చేసి వాడుతున్నారు తప్పించి మరేమి లేదన్నట్టు. అదే జరిగింది కదా. ఇవాళ అతను మాట తీరు ఏమి అనర్గళంగా మాట్లాడగలడు, సబ్జెక్ట్తో మాట్లాడగలడు, హోంవర్క్ చేసి మాట్లాడగలడు. ఇవాళ సేమ్ రివర్స్ అయింది. 6 నెలలు సావాసం చేస్తే అటోళ్ళు ఇటు అవుతారు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట తీరు వెటకారం అవుతుంది, వెక్కిరింతకు గురవుతుంది. పేపర్ చూసుకు రాసుకునేటటువంటి తత్వం వెక్కిరింపుకు గురవుతుంది. అలాగే పాయింట్ ఏదో ప్రెస్ని ట్యాకిల్ చేయలేని తత్వం వెక్కిరింపుకు గురవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇవాళ లోకేష్ తరహాలో తను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని కసిగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది.